ప్రేమకు ప్రతీక, ప్రపంచంలో నలుదిశలా అభిమానించబడే అద్భుత నిర్మాణం, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. కానీ ఈ అందాల వెనుక ఇంకా చెప్పని కథలు ఉన్నాయి. తాజ్మహల్ నిజంగానే ప్రేమ కథ? దాని లోపల ఉన్న తలుపులు ఎందుకు తెరిస్తే రేడియేషన్ వస్తుందని అంటున్నారు. నలుపు తాజ్మహల్ నిజమేనా? ఏం రహస్యాలు దాగి ఉన్నాయి? అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ కథ వెనుక రాజకీయ వాస్తవం. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ మరణంతో కుంగిపోయాడు. ఆ ప్రేమకు గుర్తుగా యమునా నది తీరంపై ఈ శిల్ప అద్భుతాన్ని నిర్మించాడు. ఇది ప్రేమ కథలా అనిపిస్తుంది, కానీ చరిత్రకారుల అభిప్రాయం వేరు. ముంతాజ్ మహల్ అతని 14వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో చనిపోయింది. ఆమె దేశ పరిపాలన, ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద పాత్ర పోషించింది. ఆమె వల్ల ప్రజలు చక్రవర్తిని ప్రేమించారు, గౌరవించారు. కాబట్టి తాజ్మహల్ కేవలం ప్రేమ కాదు, ప్రజల్లో పాలనపై నమ్మకం నిలుపుకోవడానికి చేసిన రాజకీయ నిర్ణయం కూడా కావచ్చని కొంతమంది అంటున్నారు. నిర్మాణ రహస్యం. తాజ్మహల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సమాధి. 22 సంవత్సరాలు, 20,000 మంది శిల్పకారులు, ఇరాన్, టర్కీ, సిరియా వరకు నిపుణులను తీసుకొచ్చారు. కానీ నిర్మాణం పూర్తయ్యాక షాజహాన్ ఒక క్రూర ఆజ్ఞ జారీ చేశాడని కథనం ఉంది. ఇలాంటిది ఇంకెక్కడా నిర్మించకూడదు, అందుకే శిల్పకారులు చేతులను నరికి వేశాడని, లేక కనీసం వారిని రాజ్యంలో నుండి పంపించేశాడని అంటారు. ఇది నిజమా? వాస్తవ ఆధారాలు తక్కువ, అయినా ప్రజల నమ్మకంలో ఇది నిలిచిన కథ. తాజ్మహల్లో ఉన్న మూసేసిన తలుపులు. తాజ్మహల్లో 120కు పైగా గదులు మూసి ఉన్నాయి. అందులో కొన్ని తలుపులు ఎప్పుడూ తెరుచుకోలేదు. ఎందుకు? పురాతన ఇంజనీరింగ్ టెక్నిక్ను ఉపయోగించి మార్బల్ను బలంగా ఉంచడానికి లోపలికి ఆక్సిజన్ను రాని విధంగా వాక్యూమ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారట. అవి తెరిస్తే మొత్తం నిర్మాణానికి నష్టం కలుగుతుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెబుతుంది. అయితే ప్రజల్లో ప్రచారం వేరేలా ఉంది. ఆ తలుపుల వెనుక ముంతాజ్ మహల్ అసలు సమాధి ఉందా? మతిపోయేలా చేసే రహస్యాలు దాగి ఉన్నాయా? ఇంకా ఎవరికి సమాధానం లేదు, తెలీదు. బేస్మెంట్ రూములోని నిజం. ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ సమాధులు ఉన్నాయి, కానీ ఇది అసలు సమాధులు కాదు, నకిలీవని కొందరు చరిత్రకారులు అంటున్నారు. నిజమైన సెప్టోల్టర్ మరింత లోతుగా మూసేసిన గదుల్లో ఉందని కొన్ని వాదనలు ఉన్నాయి. అవి ఎందుకు మూసిపెడుతున్నారని ఎవరికీ తెలియదు. బ్లాక్ తాజ్మహల్. ఆగ్రా నది అవతల షాజహాన్ తన కోసం నల్ల రంగు తాజ్మహల్ కట్టాలని ఆలోచించాడని ఫ్రెంచ్ ట్రావెలర్ చెప్పాడు. వైట్ తాజ్మహల్లో ప్రేమ, బ్లాక్ తాజ్మహల్లో బాధ మరియు శోకం చూపించాలని. అదే సమయంలో షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ అతన్ని అవతలే బంధించాడు. ఆ కల నిజం కాలేదు. ఇది నిజమా, లేక పర్యాటక ఆకర్షణకు పుట్టిన కథనా? మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజ్మహల్ ముందు ఒక శివాలయమా? ఒక ఆర్గ్యుమెంట్ డికేడ్స్ నుంచి కొనసాగుతుంది. తాజ్మహల్ నిర్మాణానికి ముందు అక్కడ శివాలయం, తేజో మహాలయ ఉందని కొందరు హిందుత్వ సిద్ధాంతవాదులు చెబుతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మాత్రం ఇలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు అంటుంది. ఈ వివాదం రాజకీయాల్లో కూడా పెద్ద అలజడి రేపింది. కానీ నిజం ఏదో తెలుసుకోవడానికి ఇంకా పరిశోధన మార్గం ఒక్కటే మనకున్న దారి. ఏదేమైనప్పటికీ కొన్ని రహస్యాలు తెలుసుకోవడం కంటే అనుభూతి చెందడమే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.